డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమాన్ని బుధవారం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని చింతలపాలెం ఎస్సీ పాలెంలో ఆయన ప్రారంభించారు. ముందుగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సాయిబాబా దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం జరిగినటువంటి సుపరిపాలన తొలి ఏడాది పాలనపై ఆయన ప్రజలను నేరుగా కలిశారు. ఎన్నికలలో కూటమి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంపుదల చేయడం జరిగిందని ఆయన అన్నారు. తల్లికి వందనం పేరుతో చదువుకుంటున్న విద్యార్థి తల్లి పేరు మీద ఉన్న ఖాతాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు. కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఉగ్ర అన్నారు. ఇంటింటికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రచురించిన కరపత్రాలను ఆయన వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బేరి పుల్లారెడ్డి, షేక్ జంషీర్ అహ్మద్, కనిగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వివి మనోహర్ రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు షేక్ ఫిరోజ్, ఆర్ఎంపీ వైద్యులు రాజు, బొగ్రపు శ్రీను,